అర్థమైందా? ఫస్ట్ 4 లైన్స్ మాత్రమే ఎందుకు సమావేశమైంది అంటే అందరికీ తెలుసు. బంకించంద్ర చటోపాధ్యాయ గురించి మనము ఆయన రచించినటువంటి గీతాన్ని ఆలపించినాము. తర్వాత ఆయన యొక్క గొప్పతనం ఏమంటే ఆయన రచించినటువంటి ఈ యొక్క వందే మాతర గీతాన్ని స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఒక స్ఫూర్తిగా ఐక్యత విధంగా ఈ పాట అందరికీ ఉపయోగపడింది. దేశం మొత్తము మరియు భారతీయులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా వందే మాతరం గీతాన్ని ఆలపించేవాళ్ళు ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ 1950 జనవరి 26 నుంచి ఆథరైజ్డ్గా ప్రతి విద్యాలయంలో కూడా దేశంలోని విద్యాలయాల అన్నిటిలో కూడా ప్రేయర్లో ఖచ్చితంగా ఈ పాట పాడుతుంటాం. మనము ఆలయం విద్యాలయము దేవాలయమైనటువంటి విద్యాలయము మరి ఈ ఆలయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ఉండాలి అనేది కూడా తెలుసుకొని మెలగాలి. కొందరు మనం క్లాస్ రూమును శుభ్రంగా పెట్టుకోవాలి. ఇవన్నీ వినడమే కాదు, క్లాస్ రూము శుభ్రంగా పెట్టుకోవాలి, ఆలయంగా చూసుకోవాలి. తర్వాత ఆనందమఠ అనేటువంటి ఆయన రచించినటువంటి పుస్తకంలో ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనం మరియు ఈ యొక్క గీతాన్ని కూడా రచించి దేశం మొత్తానికి తెలిసేట్టుగా ఆయన ఒక పత్రికా విలేకరుగా కూడా పనిచేస్తూ అందరికీ భారతదేశం అందరికీ దీని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు.